జిహెచ్ఎంసీలో కొందరు అధికారులు పైసలు ఇవ్వందే ఫైల్ ముట్టరు. ఆ కోవకు చెందుతారు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఠలరావు. 2 బిల్డింగ్ల ఎన్ఓసీ కోసం 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఎలాగోలా 4 లక్షల రూపాయలు అందజేశారు. మరో 4 లక్షలు ఇవ్వాల్సిందేనని విఠలరావు తెగేసి చెప్పారు. దీంతో బాధితుడు వెంకట్రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు విఠలరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓసీ కోసమని అప్లై చేసుకున్నాడు. ఓసీ కోసమని ఇక్కడ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర అప్లై చేసి అసిస్టెంట్ సిటీ ప్లానర్ అతనికి మార్చ్ 1 చెప్పి 4th నాడు సైట్ విజిట్ చేశాడు. అతను విజిట్ చేశాక కొన్ని షార్ట్ ఫాల్స్ రాశాడు. ఆ షార్ట్ ఫాల్స్ అన్ని క్లియర్ చేసుకోమని చెప్పాడు. ఇతను ఏం చేశాడంటే మళ్ళీ 6th నాడు ఇతన్ని మనీ కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. ఒక్కొక్క బిల్డింగ్కి 4 lakhs, టోటల్ 8 lakhs రూపీస్ బ్రైబ్ ఇవ్వాలని చెప్పి అతన్ని అడిగాడు. అక్కడ గవర్నమెంట్ కారులోనే కూర్చొని ఆ 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్నాక ఇది రెండింటికి కలిపి 8 లక్షలు అవుతుంది కదా, ఇంకా 4 లక్షలు కావాలన్నందుకు, లేదా ఇవ్వలేను, ఈ 4 లక్షలతో చేయండి మీరు, లేకపోతే నేను ఏసీబీకి కంప్లైంట్ చేస్తాను, లేకపోతే నేను ప్రెస్కి వెళ్తాను, లేదా హైకోర్టులో వేస్తానని చెప్పాడు అతను. ఇతను మే 1 నాడు ఆ 2 కూడా రిజెక్ట్ చేసేసాడు. చేశాక మా దగ్గరికి మే 1 నాడు మార్నింగ్ వచ్చి కంప్లైంట్ చేశాడు. ఈవినింగ్ నాడు 2 రిజెక్ట్ అయిపోయాయి. ఇక్కడి నుంచి ఆ విషయమై ఎంక్వైరీ కోసము ఈరోజు వచ్చి అరెస్ట్ చేశాము.